నయన తేజమేన కారమై మనోనిశ్చయం మకారమై శ్వాసచలనమే శికారమై వాంఛితార్థమేవ కారమై యోచన సకలము యకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం శివానంద లహరిలో ఈరోజు 30, 31, 32 చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ముందుగా 30వ సంస్కృత శ్లోకాన్ని వినేద్దాం. ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకొని ఇప్పుడు వివరణలోకి వెళ్ళిపోదాం. వస్త్రోద్భూతవిధౌ సహస్రకరతా పుష్పార్చనే విష్ణుతా గంధే గంధ వహాత్మతా తన్నవచనే బర్హిర్ముఖాధ్యక్షతా పాత్రే కాంచన గర్భితాస్తి మయి చేద్బాలేందు చూడమణే శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూస్తే, హే బాలేందు చూడామణే అంటే ఓ చంద్రశేఖరుడా, హే పశుపతే సంసారబంధం మోచకుడా, హే స్వామిన్ ఓ సర్వశరీరాధ్యక్ష, త్రిలోకీ గురో మూడు లోకాలకును రహస్యార్థాలను ప్రకటించువాడా, తే నీ యొక్క వస్త్రోద్ధూత విధో వస్త్రోపచారం చేయుటకు, సహస్రకరత సూర్యుడగుటయు, పుష్పార్చనే పుష్పోపహారార్పణమందు, విష్ణుత విష్ణువగుటయు అంటే వ్యాపకత్వాన్ని, గంధే గంధోపచారమునందు గంధ మహాత్మాత్ వాయురూపుడు ఆగుట, అన్నపచనే అన్నము వండుటయందు, హవిరూపచారము చేయుటయందు, బర్హిర్ముఖాధ్యక్షత అంటే ఇంద్రుడగుటయు అన్నమాట అర్థం. పాత్రే పాత్రోపచారమునందు, అర్ఘ్య విధి ఎందు అనే అర్థం. కాంచన గర్భత హిరణ్య గర్భుడగుట, మయి నాయందు, అస్తి చేత్ ఉన్న ఎడల, తే నీ యొక్క శుశ్రూషాం సేవను, కరవాణి చేజాలుదును అంటున్నారు. అంటే ఓ సర్వవ్యాపక, నీ వస్త్రోపచారం చేయుటకు 1000 కరములు కలవాడు కావాలి, పుష్పోపచారం చేయడానికి వ్యాపకుండ అయి ఉండాలి, గంధోపచారాన్ని చేయడానికి గంధవాహుండు కావాలి, వంట చేసి నీకు హవిస్సు నివేదన చేయుటకు అగ్నిముఖాధ్యక్షుడు కావలను, అర్ఘ్యపాత్రాన్ని సమర్పించుటకు ఆగర్భ శ్రీవంతుడు కావాలి. అట్టి సూర్యుడును విష్ణువును వాయుదేవుడును దేవేంద్రుడును హిరణ్య గర్భుడును అయినప్పుడే నీకట్టి ఉపచారాలు చేయగలను, లేనిచో నేను ఎలా ఉపకారాలు చేసి తరించాలి, ఇది నా తరమా అంటున్నారు శంకర భగవత్పాదులు వారు. మరి దీని వివరణ ఏం చెప్తున్నారో చూద్దాం మనం. భగవంతుణ్ణి పూజించడంలో 3 విధాల గురించి మనం చెప్పుకున్నాం. ఈ శ్లోకంలో నిత్యం చేసే కాయిక పూజ గురించి చెప్పబడుతుంది అనమాట. అంటే మనం చేసే పూజలో ముఖ్యంగా 16 రకాల ఉపచారాలు ఉంటాయి కదా, దీన్నే మనం షోడశోపచార పూజ అంటుంటాం. ఆవాహన చేయడం, ఆసనము, అర్ఘ్యము, పాద్యము, స్నానము, వస్త్రము, గంధము, యజ్ఞోపవీతము,
ఆభరణము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూల నీరాజన, మంత్ర పుష్ప ఉపచారాలు కలిస్తే 16 ఉపచారాలు. వీటిని మనం షోడశోపచారాలు అంటాను. దీని గురించే మనకి ఇందులో ఉదహరించారనమాట. చతుర్దశ భువనాధిపతి అయిన శివుడంతటి వాడిని సంతృప్తి పరచాలి అంటే ఉపచారాలు ఎవరు చేస్తే సంతృప్తిగా ఉంటుందో ఇక్కడ చెప్పుకొస్తున్నారు మనకి. శివుడికి వస్త్రోపచారం చేయాలంటే సూర్యుడే చేయాలట. ఎందుకంటే సూర్యుడు తన కిరణాల సముదాయంతో ఈ ప్రపంచాన్ని అల్లుకొని విస్తరింపజేసేవాడు కాబట్టి. అందుకని సూర్యుడికి వివస్వంతుడు అన్న పేరు కూడా వచ్చింది. ఇక పుష్పోచారం చేయాలి అంటే వ్యాపకుడు, పోషకకర్త అయిన విష్ణువే చేయాలట. గంధోపచారం చేయాలి అంటే తనతో పాటు గంధాన్ని మోసుకెళ్ళి సర్వత్రా వ్యాపించగలిగేటటువంటి శక్తి ఉన్న వాయుదేవుడే చెయ్యాలట. మరి హవిస్సుగా ఏదైనా నివేదన చేయాలంటే అగ్నిముఖాధీశుడైన ఇంద్రుడే చెయ్యాలట. పాత్రతో అర్ఘ్యం సమర్పించాలి అంటే హిరణ్య గర్భుడైన సాక్షాత్ బ్రహ్మే సమర్పించాలట. మరి శివునికి ఈ విధంగా ఉపచారాలు చేయడం సామాన్యుల వల్ల అవుతుందా? మరి అలా అని పూజ మానేస్తామా? మనకు తగ్గ స్థాయిలో యథాశక్తిగా పూజ చేయాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే ఎప్పటికైనా ఈ శ్లోకంలో చెప్పిన వారి స్థాయి సామర్థ్యాలు మనకు కూడా శివుడు కలగజేస్తాడనే నమ్మకంతో పూజను మనం చేయాలి. శివుని స్థాయి అంతటిది అని చెప్పడానికి ఈ ఉదాహరణలు కానీ మనం శివుని పూజించడానికి తగం అని మాత్రం ఇక్కడ అర్థం చేసుకోకూడదు అనమాట. చక్కటి ఉదాహరణలతోటి మనకి ఈ శ్లోకం వివరించబడింది. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడాను మనం వినేద్దాం. దాని తర్వాత 31వ శ్లోకాన్ని విందాం. ముందుగా అనువాద పద్యం. వేయి కరములుండు వేరాజు కావలే, వస్త్రములను కట్ట పదిలముగను, వ్యాపకుండైనట్టి వనమాలి కావలే, పుష్పార్చనము చేయ పొందుగాను, వాయురూపుడు గంధవాహుండు కావలే, గంధమందించంగ బంధురముగా, అగ్నిముఖాధీసుడు అమరేసుడనవలే, అన్నమ్ము వండుట కనువుగాను, స్వర్ణగర్భుండు కావలే పాత్రనీయ, అప్పుడు మాత్రమే సంసేవననువుగాను, నీకు చేయంగనౌదు త్రిలోక గురుడ, చంద్రశేఖర పశుపతి స్వామి సాంబా. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాన్ని కూడాను అర్థవంతంగా. ఇప్పుడు మనం 31వ శ్లోకాన్ని విందామే. నాలం వా పరోపకారకమిదం త్వేకం పశూనాం పతే, పశ్యన్ముక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం, సర్వమర్త్యపలాయనౌషధమతిజ్వాలాకరం భీకరం, నిక్షిప్తం గరళం గలేన గిలితం, నోద్గీర్ణమేవ త్వయా. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు ఈ శ్లోకాన్ని కూడాను. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రతిపదార్థాన్ని విందాం మనం. హే పశూనాం పతే, ఓ పూతనాథ, కుక్షిగతాన్ కడుపులో ఉన్న చరాచర గణాన్ స్థావర జంగమ సమూహాలను, బాహ్యస్థితాన్ వెలుపలున్న వారలను రక్షింతు కాపాడుటకు, పశ్యన్ ఆలోచించు, త్వయా నీ చేత, అతిజ్వాలాకరం మిక్కిలి తాపము కలిగినది అగు, భీకరం భయంకరమగు, గరళం కాలకూట విషం, సర్వమర్త్య సమస్త దేవతల యొక్క, పలాయాన పారిపోవుట అనడి రోగమునకు, ఔషధం మందగునట్లుగా, గళే కంఠమునందు, నిక్షిప్తం నిలుపబడినదై, నగిళితం మృంగబడడం లేదు, నోద్గీర్ణమేవా వెడలునూ లేదు ఇయ్యబడను లేదు, పరమోపకారకం మిక్కిలి ఉపకారకమైనది, ఇదం ఏకం ఇదొక్కటే, నా అలం వా చాలదా ఇది అంటున్నారన్నమాట. దీనికి అర్థం ఏంటొస్తుంది? ఈశ్వర, నీ గర్భం లోపల బయట ఉన్న సమస్త లోకాలను జీవులను రక్షించడానికి భయంతో పారిపోతున్న దేవతల భయ నివారణకై
మహోగ్రముగా జ్వలిస్తున్న హాలాహలాన్ని మింగకుండా కక్కకుండా నీ గొంతు యందే నిలిపేసించావు. నువ్వు జగతికి చేసిన ఉపకారము మహోపకారము, ఇది చాలదా స్వామి అంటున్నారు భగవత్పాదుల వారు. ఇప్పుడు దీని వివరణలోకి వస్తే, ఆర్తత్రాణ పారాయణుడు, జగద్రక్షకుడు, ఆపద్బాంధవుడు, మహానుభావుడు, అనేక పేర్లకి తగినవాడు ఈ శివుడొక్కడే అని ఈ శ్లోకం మనకి నిర్ధారిస్తూ ఆయన చేసిన మహోపకారాన్ని చెప్తున్నారన్నమాట. సహాయం చేయమని కోరినా చెయ్యని వాణ్ణి అహంభావుడు అంటారు. సహాయం కోరితే చేసేవాణ్ణి ఆపద్బాంధవుడు అంటారు. సహాయం అవసరం అని తెలుసుకొని అడగకుండా చేసేవారిని మహానుభావుడు అంటారు. బాధ్యతలను గుర్తు చేసి చెయ్యమని చెప్తే చేసేవారు కొందరుంటారు. వారికన్నా చేయవలసినవి చెప్పించుకోకుండానే చేసేవారు కొందరుంటారు. ఈ రెండో రకం వారిని ఆత్మీయులు అంటారు. ఎంతో ప్రేమ ఉంటే గాని ఆత్మీయతా దృక్పథం ఉండదు. దేవతలు దానవులు కలిసి క్షీర సముద్రాన్ని మదించి జ్వాలలు చిందిస్తూ కాలకుట విషం ఉద్భవించినప్పుడు వారిరువురు హడలిపోతే వారు ఆ ప్రయత్నాన్ని, ఆ మధించే ప్రయత్నాన్ని విరమించి పారిపోదాం అనుకున్నారు. ఏదైనా మంచి ఫలితం దక్కితే అనుభవిద్దాం అనుకునేవారే కానీ ఇలా హాలాహలం ఉద్భవిస్తే ఏం చేస్తారు? ఎవరి బ్రతుకు వారు చూసుకునే స్వార్థ ప్రయత్నంలో పడిపోయారు. అప్పుడు శివుడు హాలాహలాన్ని తాను భక్షించి దేవదానవులందరినీ రక్షిద్దాం అనుకున్నాడు. కానీ ఆ విషాన్ని మింగితే లోపల కుక్షిలో ఉన్న సకల చరాచర ప్రాణకోటి ఆహుతం అయిపోతుందని ఉద్దేశించి దాన్ని మింగకుండా గొంతు దగ్గరే కట్టిపడేశారు. ఇంతటి సమయస్ఫూర్తి, ఇంతటి దయాగుణం, ఇంతటి తెగింపు, సాహసం, ఆర్తత్రాణ పారాయణత్వం మరి ఎవరికుంటాయి? కల్పవృక్షం వస్తేను, కామధేను వస్తేను, లక్ష్మీదేవి వస్తేను ఉచితంగా సంగ్రహించడానికి అయితే ముందుకు వస్తున్నారు. కానీ హాలాహలం వస్తే పూర్తిగా మింగకుండా బయటికి ఉమ్మకుండా కంఠం వద్దే నిలిపివేసి అటు రక్షణ గుణం, ఉపకార గుణం కలిగి ఉండడం ఈ మహానుభావుడికి సాధ్యమవుతుంది. ఇంత ఉపకార గుణం ఉన్న ఆ మహానుభావుడు శివుడు అని చెప్పడానికి ఇది చాలదా అంటున్నారు శంకర భగవత్పాదులు వారు. ఆ ఊహే రోమాంకితం చేస్తుంది మన్ని. అద్భుతమైన శ్లోకం, అద్భుతమైన భక్తి, మహా అద్భుతమైన శివుడు, మహానుభావుడు. ఇప్పుడు మనం అనువాద పద్యాన్ని కూడా విందాం. భూతనాథ, నీదు పొట్టలో ఉన్నట్టి సకల చరాచర సంచయమును బయటగా ఉన్నట్టి వారల సైతము రక్షింపగా చూచి తక్షణమున ఆ దేవతల పలాయన మంత్రమనియడి దైవరుగ్మత కౌషధము రీతి అతితాపభరితమై అతి భయంకరమైన గరళముంచితివీవు కంఠమందు. అదియు మృంగుడు పడకుండ కదల నీవు వెడలను మియంగ పడకుండ విడువ నీవు. అట్టి పరమోపకారమునైనదొకటి చాలదా నీకు మహిమకు నీలకంఠ. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు ఈ పద్యాన్ని. ఇప్పుడు మనం 32వ శ్లోకాన్ని కూడా చెప్పుకుందాం. ज्वालोग्रः सकलामरातिभयदः क्ष्वेळः कथं वा त्वया दृष्टः किञ्च करे धृतः करतले किं पक्वजं भूफलम् जिह्वायां निहितश्च सिद्धघटिका वा कण्ठदेशे भृतः किन्ते नीलमणिर्विभूषणमयं शम्भो महात्मन्वदा. అనురాధ ఈ శ్లోకాన్ని కూడా చాలా చక్కగా పాడి వినిపించారు మన కోసం. ఆవిడకి మరొకసారి అభినందనలు తెలుపుతూ ఈ శ్లోకం యొక్క ప్రతిపదార్థ తాత్పర్యాల్ని మనం తెలుసుకుందాం. హే మహాత్మన్, సర్వజ్ఞుడు అయిన ఈశ్వరుడా, జ్వాలోగ్రహ మంటల చేత సహింపకూడనిది, సకలామర అందరూ దేవతలకు అతి భయద మిగుల భయంకరమగు, క్షేళ విషము, త్వయ నీ చేత, కథం వా ఎట్లుగా,
దృష్ట చూడబడినది, కించ అంతియు కాక, కరే హస్తమునందు, ధీత ధరించబడినది, కరతలే అరచేతియందు, నిహిత ఉంచుకొనబడ్డది, పక్వ జంబూఫలం కిం పండిన నేరేడు పండ ఏమిటది, జిహ్వాయాంచ నాలుకయందును, నిహిత వేసుకోబడినది, సిద్ధఘటికవా సకల సిద్ధికారకయగు ఔషధమా ఏమిటి, కంఠదేశే కంఠ ప్రదేశమునందు, భృత భరింపబడినది, అయం ఈ కాలకూట విషం, తే నీకు విభూషణము అలంకారమైనది, నీలమణి కిం ఇంద్రనీల మాణిక్యమా ఏమిటి, వద చెప్పు అంటున్నారు. దీని తాత్పర్యం ఏమిటొస్తుంది? ఓ శివ, జ్వాలలతో ఉగ్రమైనది, భగభగా మండుతూ దేవతలను వణికింపజేస్తున్నటువంటి ఆ కాలకూట విషం నీకు ఎలా దృష్టిగోచరమైందయ్యా? అంత తీక్షణమైన దాన్ని హస్తమున ఎలా ధరించగలిగావు నువ్వు అసలు? అదేమైనా బాగా పక్వమైన నేరేడు పండు అనుకున్నావా? దాన్ని నాలికపై ఉంచుకొని కంఠంలో నిలిపేశావు. అదేమైనా నీ కంఠమునకు అలంకారమైన నీలమణి అనుకున్నావా? చెప్పు మహాత్మా అంటున్నారు శంకర భగవత్పాదుల వారు. అయ్యవారి ఆ విష సేవన ఆయనని కలత చెందించిందనమాట. మరి దీనికి వివరణగా మనం ఏం చూస్తున్నాం చూద్దాం. ఇందులో ప్రళయాగ్ని జ్వాలలు చిందిస్తూ అతివేగంగా విస్తరిస్తూ విజృంభిస్తూ ముందు వచ్చే కాలకూట విషయాన్ని చూసిన దేవతలందరూ హడలిపోతుంటే శివుడు దానికి ధైర్యంగా ఎదురు నిలబడి తన చేతిని చాచాడు. అంతే, పెద్ద కారు మేఘం అంతగా ఉన్న ఆ హలాలం ఆది వరాహం అంతా అయి తగ్గుతూ తగ్గుతూ చివరికి పండిన నల్ల నేరేడు పండంత అయిపోయి చిట్ట చివరికి శివుడి అరచేతిలో చేరగానే మరింత చిన్నదైపోయిందిట. ఈ హాలాహలం అలాగే ఉంది, కానీ శివుడు దాని ముందు తన పరిమాణాన్ని పెంచగా పెంచగా చివరికి తన పరిమాణం ముందు ఆ హాలాహలం సాపేక్షగా అరచేతిలో చుక్కైనట్లుగా కనబడింది అని అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. ఈ హాలాహలాన్ని అవలీలగా మింగి తన కంఠం మధ్యలో నిలిపేశాడు. అసలు దగ్గరగా ఎదురుగా నిలబడ్డమే కష్టం అనుకుంటే, నిలబడ్డం కాకుండా చేతిలోకి తీసుకోవడం, తీసుకున్న దాన్ని కాకుండా మృంగడం, మృంగడమే కాకుండా కంఠం వద్ద నిలిపేసి ఉంచడం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఇదేమైనా నేరేడు పండు కాదు కదా, సిద్ధగట్టిక కాదు కదా, మింగి కంఠం వద్దనే నిలిపితే అంతటి ఆలాహలం ఆ శివుణ్ణి అతని కంఠాన్ని ఏమీ చేయలేకపోయింది. తెల్లగా ఉండి ఆ శివుడి కంఠం ఇంద్రనీలమణిని ఆభరణంగా ధరించినట్లుగా వెలుగులు చిమ్ముతోందనమాట. అద్భుతమైన ఈ సన్నివేశాన్ని చూసిన దేవదానవులందరూ ఆశ్చర్యపొంది ఉత్సాహంతో నీలకంఠ, మృత్యుంజయ, సర్వేశ్వర, సదాశివ, శ్రీమన్ మహాదేవ అంటూ జయ జయధ్వానాలు చేశారు. హరహర శంభు అంటూ జయ జయధ్వానాలు చేశారు. అద్భుతమైన ఊహ, అది తలుచుకుంటూ ఉంటేనే, దాన్ని ఊహిస్తూ ఉంటేనే ఆ మహానుభావుడు తన బిడ్డల కోసం ఎంతటి పనైనా చేస్తాడు అన్న భరోసా మనకు కలుగుతుంది. ఆయన పాదాలను పట్టుకుంటే చాలు, అంతా ఆయనే చూసుకుంటాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడా మనం విందాం. జ్వాలలన్ చిందుచున్ సకల దేవతలను తరుమ కల్గిన భయంకర విషమును, దేవా మహదేవ దీన సంరక్షక, కనులతో దానిని కంటివిటుల, మరియు దానిని నీవు కరతలమందున చేతితో ఎత్తుచున్ చేర్చివి ఎట్లు, ఆ విధముగా చేయ అది ఏమి నల్లగా పండిన నేరేడు పండు కాదు, వేసుకుంటివి నాల్కపై వింత గొలువ, అటుల చేయుటకది సిద్ధఘటిక అగునే, అట్లే కంఠమందున్ చితివటుల చేయ నీలమణి కాదు కదా, చెప్పు నీలకంఠ. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు ఈ అనువాద పద్యాన్ని కూడాను. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 3 శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సెలవు.